తెలంగాణలో ఏకకాలంలో ఆర్టీఏ కార్యాలయాల మీద ఏసీబీ దాడులు జరిగాయి. హైదరాబాద్లోని ఖైరతాబాద్, మలక్పేట్, కొండాపూర్, మలక్పేట్, నాగోల్ ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లోని ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి పలు రిజిస్టర్లు, పత్రాల్ని పరిశీలిస్తున్నారు. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వచ్చిన వరుస ఫిర్యాదులపై ఏసీబీ దాడులు చేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ధనలక్ష్మి, తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఆర్టీఏ కార్యాలయాలతో పాటు ఇటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టులో కూడా ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. కొద్ది గంటల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు సంబంధించిన ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. వీటితో పాటు జిల్లా సరిహద్దు సంబంధించి ఆదిలాబాద్ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, వరంగల్, ఇటు ఎక్కడైతే ఇంటర్ స్టేట్ సంబంధించిన చెక్ పోస్ట్ ఉంటే చెక్ పోస్ట్ వద్ద ఆర్టీఏ సంబంధించిన తనిఖీ కేంద్రాల్లో కూడా సోదాలు కొనసాగుతూ తెలుసు. ముఖ్యంగా అశ్వరాపేట సంబంధించిన అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కూడా ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ సంబంధించి కూడా గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క వాహనానికి ఒక్కో రేటు చెప్పి కూడా ఇక్కడ ఆర్టీఏ సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటు తాజాగా కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఇటు కొలువు తీరిన తర్వాత కూడా రవాణా శాఖ సంబంధించి కూడా బదిలీల విషయంలో కావచ్చు కొంత ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ల సంబంధించి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొన్ని లిఖితపూర్వక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా ఈరోజు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయాలతో పాటు ఇంటర్ స్టేట్ తనిఖీ కేంద్రాల్లో కూడా సోదాలు చేసినట్టుగా మనకైతే ఆరోపణ. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇటు కొంత పరిపాలనా సౌలభ్యం కోసం కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు కొన్ని తనిఖీకి చెందిన కేంద్రాలను కూడా పెంచడం జరిగింది. తాజాగా కొంత అవినీతి సంబంధించి ఆరోపణలు ఏర్పడడం, ఈ ఆర్టీఓ కార్యాలయంలో ఏ పని కావాలన్నా కూడా ప్రతి పనికి ఒక రేటు చెప్పి వసూలు చేస్తున్నారు. దళాల దందా కొనసాగుతున్నట్టు కూడా గతంలో అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా స్వయంగా ఇటు రేవంత్ రెడ్డికే లిఖితపూర్వక ఫిర్యాదు రావడం, ఇటు రవాణా శాఖ సంబంధించి కూడా ఆర్టీఏ కార్యాలయం సంబంధించి కూడా ప్రాంతీయ కార్యాలయం సంబంధించి కావచ్చు, ఇటు హైదరాబాద్ లో ఉండే ప్రధాన కార్యాలయం సంబంధించి కూడా ఏ పోస్టు కావాలన్నా కూడా పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్టు దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులకి పోస్టింగ్లు ఇస్తున్న ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఏకకాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హైదరాబాద్ లోని వివిధ జోన్లకు సంబంధించిన ఆర్టీఏ కార్యాలయంలో కూడా ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. మలక్పేట ఆర్టీఏ కార్యాలయంతో పాటు ఇటు బండ్లగూడతో పాటు ఇటు ఉప్పల్ ఆర్టీఏ సంబంధించిన నాగోల్ సంబంధించిన ఆర్టీఏ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు మనకి సమాచారం అవుతుంది. ఇక ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి సోదాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఎందుకు ఏ విషయంలో ఏ ఫిర్యాదు మేరకు సోదాలు ఏకకాలం జరుగుతున్నా కూడా ఏసీబీ ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించిన బ్రీఫ్ ప్రెసినట్టు కూడా వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. ఇంకా గడిచిన కొన్ని నెలలుగా ఆర్టీఓ కార్యాలయంలో కూడా కొంత ఇటు మధ్యవర్తుల బెడద కావచ్చు, దళారుల బెడద ఎక్కువగా ఉన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ రోజు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆర్టీఏ కార్యాలయంతో పాటు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ కిరణ్.